అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివీష్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో గేమ్ చేంజర్ మూవీ నుంచి నిన్న ఏదైతే సాంగ్ రా మచ్చ మచ్చ సాంగ్ రిలీజ్ అయిందో ఆ సాంగ్ గురించి నా రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. ఈ సాంగ్ సంబంధించిన ప్రోమో మొన్న రిలీజ్ అయిందండి. సో ఆ ప్రోమో రిలీజ్ టైంలో వచ్చేసి మనకి ఈ డైరెక్టర్ శంకర్ గారు అండ్ తమన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి సంబంధించిన ఒక చిన్న ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ బయట కూడా వాళ్ళు ఒక 3-4 మినిట్స్ బయట రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ సంబంధించిన బిహైండ్ వర్క్ ఎలా చేశారు, ఏంటి, ఎలా వర్క్ చేశారు అనే దాని గురించి ఒక బయట కూడా వదిలారు. సో మొన్న ప్రోమో రిలీజ్ అయినప్పుడు ఆ బీట్, ఆ బీజిఎం ఏదైతే విన్నప్పుడు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉండిందండి. అంటే సాంగ్ గురించి ఏదైతే ఈ ఇంతకు ముందు తమన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కొంచెం ఎక్కడో విన్నట్లు అట్లా అనిపిస్తూ ఉండింది. బట్ నిన్న సాంగ్ రిలీజ్ అయినప్పుడు సాంగ్ విన్నప్పుడు ఓకే, ఆ బీజిఎం విన్నప్పుడు ఫీలింగ్ కంటే కొంచెం బెటర్ అనిపించింది. పర్లేదు, అంటే మేబీ నిదానంగా వినే కొద్దీ ఎక్కుతూ ఎక్కుతుందేమో, ఐ మీన్ మూవీ చూసినప్పుడు కానివ్వండి, ఇట్లా కొంచెం కనెక్ట్ అవుతుందేమో అనే ఫీలింగ్ ఓకే వచ్చింది. బట్ యాజ్ యూజువల్, సో మన మెగా ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కానివ్వండి, అల్లు అర్జున్ ఫ్యామిలీ అనట్లేదు, హీరోస్ రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, మన అల్లు అర్జున్ గారు, ఇంకా ప్రభాస్, ఈ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఈ మెయిన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, మెగాస్టార్ చిరంజీవి గారు, ఈ మెయిన్ హీరోస్ అండి, నేను నేమ్స్ మెన్షన్ చేస్తున్నానని కాదు, ఈ మెయిన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యూజిక్, వాళ్ళకి సంబంధించిన మూవీస్ కి సంబంధించిన మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ రిలీజ్ అవుతున్నాయి అంటే మనకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. ఓకే, ఈ ఈ యాజ్ ఎ 90s కిడ్ గా, ఓకే, ఇంతకు ముందు విన్న సాంగ్స్, ఇంట్రో సాంగ్స్ కానివ్వండి, ఏవైతే ఆ బీజిఎమ్స్ కానివ్వండి, అవి మైండ్ లో పడేమో తెలుసు. ఇలాంటి సాంగ్స్ అన్ని అసలు అంటే ఎందుకు ఇలా ఇస్తున్నారు, ఈ గలబా సంబంధించిన బీజిఎంస్ ఏనా ఇంకా సాంగ్ అంటే అన్నట్లు ఫీలింగ్ వచ్చింది నన్ను సాంగ్ వింటుంటే. నాకు ఎందుకో శంకర్ అంటే ఒక ఏఆర్ రెహమాన్ ఇచ్చే మ్యూజిక్ రేంజ్ కి నాకు అంత సాంగ్ రీచ్ అవ్వలేదు అనిపించింది హానెస్ట్లీ. ఎందుకంటే నేను మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యాన్ ని. ఆబ్వియస్లీ వాళ్ళ కొడుకు రామ్ చరణ్ మూవీ తీస్తున్నారంటే దాని మీద నాకు ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఓకే, బట్ యాజ్ ఎ రివ్యూవర్ గా నేను ఇక్కడ జెన్యున్ గా మాట్లాడాలి. ఓకే, నాకు తమన్ ఫస్ట్ సాంగ్ కూడా ఏదో సంథింగ్ ఓకే, ఆల్రెడీ విన్న బీట్ కొట్టి సేమ్ ట్యూన్ ఏదో సంథింగ్, అసలు శంకర్ మూవీ అయినా అన్న సాంగ్ అన్న టైప్ ఆఫ్ సాంగ్ ఇచ్చారు. ఈ సాంగ్ కూడా ఎందుకో ఓకే అనిపించింది. మరి అంత బీభత్సంగా ఏం లేదు. బట్ వాళ్ళు ఏదైతే మన ఇంటర్వ్యూ బయటలో ఇంట్రడక్షన్ ఇచ్చారో భయంకరమైన హైప్ ఇచ్చారండి. లైక్ కంట్రీలో ఉన్న ప్రతి మూల నుంచి అన్ని ఆ ట్రెడిషనల్ మ్యూజికల్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసినట్లు, ఓకే, వాళ్ళ చేత రికార్డింగ్ చేయించినట్లు, 2 days కష్టపడి రికార్డ్ చేసినట్టు తమని చెప్పడం జరిగింది. సో ఇంకా దిల్ రాజు అనంత్ శ్రీరామ్ ఇంటర్వ్యూలో కూడా ఇది శంకర్ సాంగ్ ఆ రేంజ్ లో ఉంటది, అది ఇది అని చెప్పేసి ఏదేదో చెప్పారు. బట్ ఏదో సంథింగ్ ఒక చిన్న మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉంది. మనకి ఇంట్రో సాంగ్స్ అంటే, హీరో ఇంట్రో సాంగ్స్ అంటే అట్లీస్ట్ మన ఈ రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ జోనర్ లో తీసుకుంటే ఒక బంబం బోలే సాంగ్ కానివ్వండి, యమహా నగరే సాంగ్ కానివ్వండి, కొడితే కొట్టాలిరా 6 కానివ్వండి, పరారే సాంగ్ కానివ్వండి, ఓకే, ఇప్పుడు మిగతా దేవి శ్రీప్రసాద్ సాంగ్స్ చూసుకున్నా కూడా చాలా చాలా బాగా ఇచ్చారు మెగా ఫ్యామిలీ కంటే. ఇంకా పవన్ కళ్యాణ్ కి రిలేటెడ్ దేవి శ్రీప్రసాద్ సాంగ్స్ అసలు చెప్పబడలేదు. ఇంట్రో సాంగ్స్ తుమ్ము రేపి పెడతారు. బట్ రామ్ చరణ్ రేంజ్ కి, ఈ సినిమా రేంజ్ కి, శంకర్ డైరెక్షన్ రేంజ్ కి మన తమన్ ఇచ్చిన మ్యూజిక్ నాకు ఎందుకో అంతగా అనిపించలేదు, పర్లేదు అనిపించింది. ఇంకొకటి కొరియోగ్రఫీ చూసుకుంటే చాలా వరస్ట్గా ఉందండి. నేను చాలా జెన్యున్ గా చెప్తున్నాను. సో రామ్ చరణ్ డాన్స్ ఎలా చేస్తారనేది అందరికీ తెలుసు. సో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డాన్సర్స్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్. ఓకే, ఐ కెన్ సే మన తెలుగులోనే కాదు ఇండియాలోనే కొంతమంది టాప్, కొంతమందిని తీసుకుంటే వాళ్ళలో ఒకరుగా ఖచ్చితంగా ఉంటారు. అలాంటి రామ్ చరణ్ గారికి ఇంత ఇంత ఏదో ఒక లో లెవెల్ ఈ
కొరియోగ్రఫీ చేసినట్లు అనిపించింది. నాకేం అంతగా నచ్చలేదు. సో మీకైతే మీ ఒపీనియన్ ఖచ్చితంగా ఏమన్నా ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో చూద్దాము. బీజిఎం అయితే సాంగ్ కి సంబంధించిన స్టార్టింగ్ బీజిఎం చాలా బాగుంది, డ్రమ్స్ చాలా బాగా యూజ్ చేశారు, అండ్ మిడిల్ లో అండ్ ఎండింగ్ లో వచ్చే బీజిఎంస్ మాత్రం చాలా బాగున్నాయండి. ఆ టైటిల్ పడేటప్పుడు బీజిఎం కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. బట్ సాంగ్ ట్యూన్ వరకు వస్తే చాలా పేలగా, కొంచెం ఇది కొంచెం హై లెవెల్, ఇంత రేంజ్ మూవీ, ఇంత బడ్జెట్ మూవీకి వచ్చే ఇవ్వాల్సిన ట్యూన్ కాదనిపించింది నాకు. సో సో ఇది గ్రామచ్చమచ్చ సాంగ్ గురించి రివ్యూ. చూద్దాము. మేబీ కొన్ని సాంగ్స్ ఏంటంటే పోయే కొద్దీ, సినిమా చూసే కొద్దీ ఇట్లా కొంచెం ఎక్కేదానికి స్కోప్ ఉంది. సో అలా ఎక్కితే పర్లేదు, ఓకే. బట్ ఎందుకో రిపీటెడ్ గా వినే సాంగ్స్ కాదని నా ఒపీనియన్ చాలా. సో ఈ తమన్ గారు కొంచెం మ్యూజిక్ స్టైల్ కొంచెం ఇవ్వడం, ఇచ్చే వే ఆఫ్ కంపోజిషన్ అనేది కొంచెం చేంజ్ అయ్యి, కొంచెం ఆడియన్స్ పల్స్ పట్టుకొని హీరోస్ కి తగ్గట్టు, లేకపోతే డైరెక్షన్ కి తగ్గట్టు, ఆ మూవీ రేంజ్ కి తగ్గట్టు, ఆ బడ్జెట్ కి తగ్గట్టు ఇస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకు ముందు సినిమాలు ఎప్పుడో తమన్ గారివి చూసినప్పుడు పండగ చేసుకో అండ్ ఏవో కొన్ని సినిమాలు ఇంతకు ముందు వీరా వచ్చేసి కొన్ని కొన్ని ఫ్లాప్ మూవీస్ సాంగ్స్ ఇచ్చారు. అదే ట్యూన్స్ ఎందుకు రిపీట్ చేసి కొడుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇంకా అదేనా ఇంకా మూవీస్ అంటే, ఇంకా మ్యూజిక్ లవర్స్ అనే వాళ్ళు చచ్చిపోవాల్సిందే, ఇలాంటి మ్యూజిక్ వినాల్సిందే. సో కొంచెం బీజిఎంస్ ఓకే, థియేటర్ లో సినిమాలు చూసేటప్పుడు అంత బాగానే ఉంటుంది. బట్ సినిమా అయిపోయిన తర్వాత కూడా నిలబడేటివి ఏంటంటే మూవీకి సంబంధించిన ఆల్బమ్, ఆ సాంగ్స్ అండి. 90s రిలేటెడ్ సాంగ్స్ కానివ్వండి, 2000s లో వచ్చిన సాంగ్స్ కానివ్వండి, ఇప్పుడు మణిశర్మ గారివి, కీరవాణి గారివి, రాజ్కోటి గారివి, ఇలా విద్యాసాగర్ గారు, దేవా గారు, ఓకే, ఇలా రమణ గోగుల గారు కానివ్వండి, చాలా మంది కంపోజ్ చేసిన సాంగ్స్ ఇంతకుముందు 90s లో కానివ్వండి, 2000 టైంలో కానివ్వండి, అవన్నీ మళ్ళీ రిపీటెడ్ గా ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్ లో కానీ, లేకపోతే మనం పీస్ఫుల్ గా ఉండడానికో, లేకపోతే కార్ లో ట్రావెల్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా బయట ఆటోస్ లో, ట్రాక్టర్స్ లో ఇట్లా వింటున్నామంటే ఆ మ్యూజిక్ లో ఒక ప్లెజెంట్నెస్, కంపోజిషన్ లో ప్లెజెంట్నెస్, ఓకే, వినేటప్పుడు మైండ్ కి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి రిపీటెడ్ గా అనేది ఆ సాంగ్స్ వింటున్నారు. బట్ ఇప్పుడు ఇచ్చే మ్యూజిక్ లో ఎంత మాత్రం రిపీటెడ్ సాంగ్స్ ఈ వింటున్నారు అనేది ఇట్స్ అప్ టు ఆడియన్స్. సో నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో వచ్చే మ్యూజిక్ అస్సలు నచ్చట్లేదండి. సో చూద్దాం, ఈ మూవీ రేంజ్ కి తగ్గట్టు ఏమన్నా ఇంకా ఏమన్నా మతలబులు ఏమన్నా చేస్తుంటారేమో, మూవీ పోన్ చూడాలి. సో ప్రస్తుతానికి ఈ సాంగ్ గురించి రివ్యూ అయితే కొంచెం కొంచెం అంటే ఆ రేంజ్ కి కొంచెం తగ్గిందని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ. సో ముందు ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు. మేబీ కొన్ని సాంగ్స్ స్లోగా ఎక్కుతాయి, బట్ ఐ డోంట్ నో, ఇట్స్ అప్ టు. నాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే, ఇంతకు ముందు మూవీ డైరెక్టర్స్ కి, ఓకే, ప్రతి మూవీకి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ లో వాళ్ళకు ఒక టేస్ట్ ఉండేది, వాళ్ళకు ఒక డెసిషన్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉండేదండి. ఓకే, లెట్స్ సే రాఘవేంద్ర రావు తీసుకోండి, కోదండరామిరెడ్డి గారు తీసుకోండి, వీళ్ళ సినిమాస్ లో మూవీకి సంబంధించిన సాంగ్స్ మాత్రం సినిమా ఫ్లాప్ ఆర్ హిట్ అనేది సంబంధం లేకుండా నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ ఉంటాయండి. కీరవాణి గారి సాంగ్స్, రాజ్కోటి గారి సాంగ్స్, వీళ్ళ కంపోజింగ్ సాంగ్స్ అసలు ఇప్పటికీ కూడా నేను పర్సనల్ గా చెప్తున్నాను, నా మొబైల్లో కానివ్వండి, లేకపోతే నా కాల్లో వినేటప్పుడు కానివ్వండి, మొత్తం కంప్లీట్ గా ఆ సాంగ్సే ఉంటాయి. 90s సంబంధించిన సాంగ్సే నేను ఎక్కువ వింటాను. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఒక సీన్ కి మ్యూజిక్ చేసేటప్పుడు, ఓకే, ఆ మ్యూజిక్ ఆ సీన్ కి ఈ సాంగ్ పండిందా లేదా, లేకపోతే బాగుందా లేదా, కరెక్ట్ సూట్ అవుతుందా లేదా అనేది డైరెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలండి. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఖచ్చితంగా మ్యూజియం లో కానీ, లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కి సంబంధించిన డెసిషన్స్ లో కూడా రాజమౌళి గారి హస్తం లేకుండా ఉండదండి. ఖచ్చితంగా కీరవాణి గారు స్వయంగా చెప్పారు, ఒక పట్టాన్ని రాజమౌళి గారికి నచ్చదని, ఆ విషయంలో వాళ్ళిద్దరు గొడవలు కూడా అవుతుంటాయని చెప్పి. బట్ ఇప్పుడు కొంతమంది ఉన్న డైరెక్టర్స్ వాళ్ళు మ్యూజిక్ వింటున్నారా లేదా, లేకపోతే కంప్లీట్ గా మ్యూజిక్ డైరెక్టర్స్ వదిలేస్తున్నారా, వాళ్ళు ఏది ఇస్తే అదే ఫైనల్ చేసేస్తున్నారా అనేది వి డోంట్ నో. సో మేబీ అలా ఉన్నప్పుడే ఇలాంటి అవుట్పుట్స్ వస్తాయి అనేది నా ఒపీనియన్. సో డైరెక్టర్స్ కూడా మ్యూజిక్ సెన్స్ ఉండి, వాళ్ళకి ఒక టేస్ట్ ఉండి, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మూవీకి వాళ్ళు అనుకున్న ఇమాజినేషనరీ
ఆ థింగ్స్ కి, ఆ సీన్స్ కి ఆ మ్యూజిక్ కరెక్ట్ గా బలాన్ని చేకూరుస్తుందా లేదా అనేది ఆ జడ్జిమెంట్ డైరెక్టర్ కు ఉన్నప్పుడే మూవీకి ఖచ్చితంగా మ్యూజిక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఆ ఎన్హాన్స్మెంట్ లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో అలా హిట్ అయిన మూవీస్ కూడా చాలా ఉన్నాయండి. మూవీలో స్టోరీలో కొంచెం కొంచెం అలా ఉండి ఓకే మ్యూజిక్ వల్ల బ్లాక్ బాస్టర్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. సో మూవీకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం ఈ సాంగ్ కి సంబంధించిన అవుట్ ఆఫ్ కొంచెం వెళ్ళిపోయి టాపిక్ గురించి చెప్పాను, ఎందుకంటే యాజ్ ఎ మ్యూజిక్ లవర్ గా నాకైతే అంతగా నచ్చలేదండి సాంగ్. సో దట్స్ ఇట్. చూద్దాం ఇంకా ముందు ముందు సేమ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో మిగతా సినిమాలకు సంబంధించిన సాంగ్స్ కానివ్వండి, లేకపోతే ట్రైలర్స్ కానివ్వండి, ఇవి రివ్యూ వీడియోస్ పెడతాను. నా ఒపీనియన్ నేను జెన్యున్ గా చెప్తానండి. మీకు నచ్చిందా లేదా అనేది మీ పర్సనల్, నాకు నచ్చిందా లేదా అనేది నా పర్సనల్. కానీ నేను ఒకరి హీరోకి పార్షియాలిటీ ఇచ్చో లేకపోతే డైరెక్టర్కి పార్షియాలిటీ ఇచ్చో నేనైతే చెప్పను. ఖచ్చితంగా నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. దేవర మూవీ గురించి స్టార్టింగ్ డే నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి నేను చెప్పాను, అదే నిజమైంది. సో దాన్ని దాటి సినిమా బాగుంది కాబట్టి సినిమా హిట్ అయింది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఆ కలెక్షన్స్ సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను కమింగ్ వీడియోస్ లో. సో వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. కొంతమంది మేబీ టైం ఉండకపోవచ్చు, ఓకే వీడియో క్లిక్ చేసినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసి ఆ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో దట్ నాకు అదే ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో ఎంత ఎంకరేజ్మెంట్ నాకు వస్తే అంత మంచిగా నేను వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో లైక్ చేయండి, మీకు నచ్చితే ఒకవేళ షేర్ చేయండి, ఇలా మనకు తెలిసిన మనిషి ఇలా చేస్తున్నాడని చెప్పేసి. సో చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.